పాల్ గారికి, వారి భార్య, వారి యొక్క బిడ్డలకి క్రీస్తునామంలో ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే వేదికని అలంకరించినటువంటి దైవ సేవకులు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని నా నిండు వందనాలండి. అలాగే నా తోటి సేవకులైన మీ అందరికీ కూడా బ్యాక్కి కూర్చున్న వారికి అందరికీ నా నిండు వందనాలు. అలాగే ముందుకు వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా నా నిండు వందనాలు. ఓకే ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మరలా చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన. కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది మీరుగా ఉండి మీ యొక్క జీవపు మాటల ద్వారా నీ బిడ్డలను బలపరచు. సంఘానికి ఏం కావాలనో ఈ యొక్క ప్రభువా నాయన సమయంలో మీరు తెలియచేసి ఈ మొదటి ప్రభువా నాయన యానివర్సరీని ప్రభువా వారు ఎంతో సంతోషముగా ఈ యొక్క మందిర ప్రభువా పుట్టినరోజు జరుపుకుంటుండగా నీ ప్రియ బిడ్డలకు బలమైన ఆత్మీయమైన వాక్యము ద్వారా బలపరిచి మాట్లాడమని ప్రభువా నీరు కట్టి ఫలింపచేయమని మీ గొప్ప కృపలో బిడ్డల్ని బలపరచుకోమని యేసుక్రీస్తు అధికారం గల నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఓకే ప్రియులరా, నిజానికి నేను ఇక్కడ నిలబడడానికి యోగ్యుడిని కానీ అర్హుడిని కానీ కాదు, ముమ్మాటికి కూడా. కానీ దేవాది దేవుడు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇక్కడ వెనక్కి కూర్చున్న వాళ్ళు ఏంటి మీరందరూ, అలాగే స్టేజ్ మీద ఉండేటువంటి సేవకులు కూడా చాలా మంచి సీనియర్ సేవకులు, ఆత్మీయులు ఉన్నారు. వారి మధ్యలో నేను దేవుని యొక్క వాక్యాన్ని అందివ్వటానికి నిజంగా నేను అయితే చాలా చిన్నవాడిని. కానీ ప్రభు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘ చరిత్ర మనం బాగా గమనించినట్లయితే మందిరం అనే పదము మొట్టమొదటి వచ్చింది ఎక్కడంటే ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనంలో వచ్చింది. మొట్టమొదట మందిరం అనే పదం అక్కడ నుండి ప్రారంభమైంది. మందిరాన్ని నిజంగా తరువాత ఇంకా ఆ తరాలు వారిని అలా చూసుకుంటూ వెళ్తే మనం రాజుల గ్రంథంలోకి వచ్చినట్లయితే అక్కడ సొలొమోను మహారాజు ద్వారా దేవుడు మందిరాన్ని కడతాడు. అయితే అది ఇప్పుడు నాన్నగారు చెప్పినట్లుగా నెబుకద్నెజరు ఇలాగా కొంతమంది బబులోనీయులు దండెత్తి వెళ్ళి అక్కడ మందిరాన్ని మొక్కలు చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాదు ఆ మందిరంలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులు కూడా వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, యవనస్తులు అని కనికరం లేకుండా అప్పుడు చాలా ఊచకోత కోసి కొంతమందిని బానిసలుగా తీసుకువెళ్ళిపోయారు బబులోను దేశం. ఆ బబులోను దేశంలో నిజంగా అక్కడ వాళ్ళందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఎంత కృంగిపోతూ ఉన్నారంటే, మా దేవా నీ మందిరం మేము చూడాలి, మా దేవా నీ సన్నిధికి మేము వెళ్ళాలి, అది పాలు తేనెలు ప్రపంచ దేశం. మా పితరులు నీ మాట వినకపోవడం వలన, ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రతి మాట అంగీకరించకపోవడం వలన